అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే. ఈరోజు మన హైటెక్ ఫుడ్ పార్క్ అయితే వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ మనకి వావ్ ఆమ్లెట్స్ అనే ఒక స్టాల్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఫ్లఫీ ఆమ్లెట్ దొరుకుతుంది. సో ఇది చాలా సాఫ్టీగా టేస్టీగా ఉంటుందని చెప్పారు. సో దాని టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అందుకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు హైటెక్. సో నా చెప్పాను కదా వావ్ ఆమ్లెట్స్కి వచ్చామని. ఆ స్టాల్ ఇదే. సో ఒకసారి మనం ఇక్కడ ఐటమ్స్ ఏమన్నా చూద్దాము. ఇక్కడ మనకి ఒక మెనూ కార్డ్ ఉంది. సో ఒకసారి మెనూ కార్డ్లో చూద్దాం ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని. సో యాక్చువల్గా ఇక్కడ మెయిన్ వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, ఇంకా వావ్ కాజు బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, వావ్ రోస్టెడ్ ఆల్మండ్ ఆమ్లెట్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏదైనా కానీ ముందు ఆ వావ్ అయితే యాడ్ చేశారు. సో యాక్చువల్గా అసలు ఇది వావ్ అని ఎందుకు పెట్టారు, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఈ రెసిపీ ఎక్కడదైనా ఏంటి అని చెప్పేసి లోపల మనకు ఒక అన్న ఉన్నాడు. సో అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా కూడా వచ్చేయండి. సో నేను చెప్పాను కదా ఈ వావ్ ఆమ్లెట్ ఎవరైతే ఈ రెసిపీ కనిపెట్టారో అన్న ఎక్కడే ఉన్నారు. సో ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే బ్రో, నాకు ఒక చిన్న డౌట్. అసలు నాకు రాగానే ఎప్పటి నుంచో అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి వావ్ ఆమ్లెట్ అని పెట్టారు కదా, దీనికి వావ్ అని ఎందుకు పెట్టారు పేరు? అంటే నేను వావ్ మోమోస్ అని ఉంది కదా, వావ్ మోమోస్. ఓకే, ఒక 10 years కింద ఢిల్లీలో చూసిన, అది చూసి నేను పెట్టాను. ఓకే, అందుకని ఇది పెట్టారు. ఆమ్లెట్ పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ పేరు పెట్టినాక అప్పుడు దాన్ని బట్టి ఆమ్లెట్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే బ్రో, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2018 November 21. ఓకే, ఎక్కడ? ఐడియా లేకపోయినా స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే బ్రో, అసలు ఈ రెసిపీ కొంచెం నార్మల్ ఆమ్లెట్ లా అయితే లేదు. అసలు దీనికి ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా, కాకపోతే ఇండియనైజ్ చేసి నేను చేస్తాను అనమాట. ఇండియనైజ్ చేసి చేస్తాను. ఓకే, అది ఎక్కడ ఈ రెసిపీ ఇంత ముందు ఎక్కడ? యూట్యూబ్లో జామీ ఒలివర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఓకే, అలా నుంచి చూసి నేను చేస్తాను అనమాట. అది వన్ సైడ్ కుకింగ్ ఉంటుంది, ఇది నేను 2 side కుకింగ్ చేస్తాను అనమాట. ఓకే, మీకు ఎందుకు అనిపిస్తుంది 2 side చేయాలని? 2 side చేసినా తింటారు కదా, 1 side తినలేరు కదా, అట్లా. ఓకే, ఒకవైపు అయితే పచ్చిగా ఉంటుంది, 2 వైపులు చేసే ప్రయత్నం చేశారు. సో ఇంకా చాలా ఉన్నాయి కదా, అసలు మామూలుగా ఐటమ్స్ ఏమి ఉంటాయి ఇక్కడ? బ్రెడ్ ఆమ్లెట్స్ ఉంటాయి. బ్రెడ్ ఆమ్లెట్స్ అంటే బయట నార్మల్ గా అందరూ ఫుల్ స్లైస్ పెట్టి చేస్తారు కదా. ఓకే, బ్రెడ్ క్రూటాన్స్ లాగా కట్ చేస్తాము, దాంతో చేస్తాము. ఓకే, కాజు బ్రెడ్ ఆమ్లెట్ అని ఉంటుంది, ఆల్మండ్ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది. ఓకే, ఫ్లఫీ ఉంటుంది, ఫ్లఫీలో మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది. ఓకే, అన్ని కుకింగ్ టైం 25 minutes పడుతుంది. జనరల్ గా తినేటోళ్ళకి నచ్చదు, డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే నచ్చదు. ఓకే, మరి 25 minutes అన్నారు కదా, మరి వచ్చిన వాళ్ళు 25 minutes అవుతారా? అవుతారు, ఓపిక వాళ్ళు అవుతారు. ఓకే, ఆగిన వాళ్ళకి నచ్చదు. ఓకే, ఒకవేళ ఎవరైతే ఆగారో ఓపిక ఉండదో వాళ్ళకి 100% నచ్చదు. ఓకే, సో ఒకసారి దీని మేకింగ్ ఎలా ఉందని చెప్తారా? మామూలు అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్? ఫస్ట్ బ్లెండర్ తో బీట్ చేస్తాం అనమాట. ఓకే, ఎగ్స్ అని తీసుకుంటారు? 4 to 5 eggs ఇస్తాము. ఓకే, ఎగ్స్ పెద్ద ఉంటే 4 ఇస్తాము, చిన్న ఉంటే 5 ఇస్తాము. ఓకే, దాన్ని బ్లెండర్ తో విస్క్ చేసి సాల్ట్ వేస్తాం అందులో, ఇంకేమి అనమాట. ఓకే, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమి ఒకవేళ వేసినా కూడా అది రాదు యాక్చువల్గా. ఓకే, పేషెన్స్ తో ఉడుకున్నది పంచానా. ఓకే బ్రో, ఇప్పుడంటే ఈ ఆమ్లెట్స్ చేస్తున్నారు, ఈ ఫ్లఫీ ఆమ్లెట్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందా నేను ఎయిర్టెల్లో చేశాను అనమాట. ఓకే, 12 years దాకా చేసిన. తర్వాత టిఫిన్ సెంటర్ నడిపాను 2 years. ఓకే, తర్వాత ఇది క్రియేట్ చేసాను. ఓకే, ఐడియా వచ్చిన తర్వాత ఇది పెట్టారు. సరే, పెట్టినప్పుడు ఐడియా జనాల్లో బాగానే వెళ్ళిందా, ఎలా అనిపించింది అప్పుడు? పాత కస్టమర్స్ ఇప్పటికి కూడా వస్తారు అనమాట. ఓకే, నా ఫోన్ లో రెగ్యులర్ కస్టమర్స్ అందరి నంబర్ సేవ్ అయి ఉంటాయి అనమాట. వాళ్ళు ఫోన్ చేసి వస్తారు. ఓకే, ఒక్కసారి తింటే నచ్చితే సెకండ్ టైం కూడా నచ్చుతుంది. ఓకే, ఫస్ట్ టైం నచ్చకపోతే సెకండ్ టైం కూడా నచ్చదు. సెకండ్ టైం వచ్చి వేస్ట్. ఓకే, వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చి వేస్ట్. ఓకే, ఫస్ట్ టైం వాళ్ళకి నచ్చితే సెకండ్ టైం వస్తుంది, సెకండ్ టైం కూడా నచ్చుతుంది. ఓకే, ఫస్ట్ టైం నచ్చలేదు అనుకోండి, నచ్చదు. ఓకే, అది ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ప్యాషన్ తో ఉన్నోళ్ళకి అయితే 100% నచ్చుతుంది. వేరే వాళ్ళకి చెప్పలేదు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు మేము ఓన్లీ ఆమ్లెట్స్ అనుకుని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కునాఫా కూడా ఉందని తెలిసింది. కునాఫాలో ఏమేమి ఉన్నాయి చెప్తారు ఒకసారి? కునాఫా, క్రీమ్ కునాఫా, బ్లూబెర్రీ, న్యూటెల్లా, బిస్కాఫ్. ఓకే, అది కునాఫా కూడా నేనే క్రియేట్ చేసిన. ఇప్పుడు స్టార్టింగ్ 99 rupees స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు 135 rupees అనమాట. మీరు స్టార్ట్ చేయడం అంటే ఎలా, అది ఫ్లేవర్సా లేకపోతే కునాఫా మామూలుగా దుబాయ్ ఐటమ్ కదా అది? దొరుకుతుంది, కానీ నేను అట్లా చేయను అనమాట. నేను పెయిన్తో చేస్తాను అనమాట. ఓకే, బయట కటాఫీ అండ్ డో ఉంటుంది అనమాట, దాంతో చేస్తారు. దాంతో నాకు నచ్చలేదు, అందుకని నేను పెయిన్తో నేను చేస్తాను అనమాట. ఓకే, అది అన్న కొంచెం అన్ని డిఫరెంట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దానికి ఎంత సేపు పడుతుంది అది ట్రై చేయడానికి? అది 10 minutes అయిపోతుంది. 10 minutes లో అయిపోతుంది. కుకింగ్ టైం 10 to 15 minutes, కానీ తొందరగానే చేసి చేస్తాను. ఓకే, ఆమ్లెట్ అంతా టైం పడుతుంది.
ఆమ్లెట్ అంత టైం అయితే పట్టదు. టైం పడుతుంది. ఓకే, ఒకసారి ప్రైస్ చెప్తారా? అది కూడా అంతే, ఒకసారి తింటే కునాఫా కూడా ఒకసారి తింటే నచ్చుతుంది. సెకండ్ టైం తిన్నా కూడా నచ్చదు మళ్ళీ, ఒక ఫస్ట్ టైం నచ్చదు. ఓకే, ఫస్ట్ టైం నచ్చితే సెకండ్ టైం బాగా నచ్చితే ఎప్పుడు అదే టేస్ట్ ఉంటుంది. ఓకే సార్, నేను కూడా చాలా విన్నాను ఇక్కడ ఎవరినైనా అడిగినా కానీ, అన్న ఒకసారి తయారు చేసారంటే అది ఒక 2-3 years తర్వాత కూడా సేమ్ ఎలా సాధ్యం? ఓపిక, పేషెన్స్. ఓకే, నీట్ గా దాని మీద కూర్చొని చేస్తారు. ఓకే, ఇప్పుడు చాలా ఇష్టంతో చేస్తాం మేము. ఏదో చేసి ఇష్టం కదా, మళ్ళీ ఎప్పుడో ఒకసారి కష్టపడి అన్నట్టు ఉండదు అసలు. ఓకే, చాలా ఇష్టంగా ప్యాషన్ గా ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ మధ్య అందరూ టేస్టింగ్ సాల్ట్ వాడము, ఫుడ్ కలర్ వాడము అనేసి అని అంటున్నారు కదా. ఓకే, ఇది నేను 8 years కింద నేను స్టాల్ పైన పెట్టాను అనమాట. ఓకే బ్రో, యాక్చువల్గా దాని ముందు చూస్తే ఏదో కొంత డిఫరెంట్ గా రాసే టేస్ట్ ఈజ్ వెరీ టేస్ట్ ఏదో సమ్ లైన్స్ ఉన్నాయి, దేనికి? అదే అంటే ఓన్లీ ఫర్ ది పీపుల్ హూ లవ్స్ ఫుడ్ అని రాస్తాను అనమాట. ఓకే, ఎవరికైతే ఫుడ్ అయితే ఇష్టమో, ప్యాషనో వాళ్ళకి మాత్రమే ఇది అనమాట. ఓకే, అది ఏదో వచ్చాము తిన్నాము తిన్నామంటే రావడం కూడా వేస్ట్. ఓకే, అది ఇప్పుడు మీరు చెప్తారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏంటంటే మా దగ్గరికి రండి తినండి ఇలా చెప్తున్నా, అలా లేదు మీకు నచ్చితే రండి అన్న టైప్ లో నేను ఇదే అంటే డిఫరెంట్ గా తినాలనుకుంటే రండి అని చెప్తా. ఓకే, డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ వాళ్ళే నచ్చితే మళ్ళీ వస్తారు. నచ్చితే వస్తారు. ఓకే, నచ్చకపోతే ఇప్పుడు నేనైనా అంతే కదా, నచ్చకపోతే రాను కదా. అట్లా ఇప్పుడు ప్రతిసారి కస్టమర్ ఇంకోసారి రాడు అన్నట్టే చేయాలన్నమాట. అప్పుడు నచ్చలేదు అనుకోండి, ఇంకా మనం ఏం చేయలేము అట్లా. ఓకే, అది. ఓకే, ఒకసారి మనకి ప్రైజెస్ చెప్తారా ఎలా ఉంటాయి ఏంటని? ఫ్లఫీ ఆమ్లెట్ కుకింగ్ టైం 25 minutes ఉంటుంది. ఓకే, అది 160 rupees అనమాట. ఓకే, అమూల్ బటర్ లేకపోతే హెరిటేజ్ బటర్ వాడతాం అనమాట. ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము. ఓకే, కునాఫా బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది అనమాట. ఇదేమో బ్రెడ్ ఆమ్లెట్, ఇది 120 rupees. ఓకే, ఇది కూడా అమూల్ బటర్ అండ్ ఆయిల్తో చేస్తాం అనమాట. ఓకే, పార్సల్ కన్నా ఇక్కడ తింటేనే నచ్చుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ టైం అయితే ఫ్లఫీ ఆమ్లెట్ పార్సల్ ఇవ్వం యాక్చువల్గా. ఇక్కడైతేనే తింటే ఇక్కడ తింటేనే నచ్చుతుంది. ఓకే, దానికైతే పార్సల్ అంటే ఏం లేదు. పార్సల్ బాగుండదు. టైమింగ్స్ చెప్తారు ఒకసారి ఏంటిది? టైమింగ్స్ ఈవినింగ్ 5:15 అట్లా స్టార్ట్ అవుతుంది. నైట్ 11:30 వరకు ఉంటుంది అనమాట. నైట్ 11:30 ఐడియల్ ఫుడ్ కోర్ట్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద, హైటెక్ సిటీ MMTS ఫ్లైఓవర్ కింద. ఓకే, ఇక్కడ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏది బాగా వచ్చిన ట్రై చేసే ఐటమ్? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్ లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయమని చెప్తాను. ఓకే, ఈ రెండిట్లో నచ్చితే నచ్చుతుంది, ఈ రెండు నచ్చకపోతే ఇంకేది నచ్చదు. ఓకే, ఫ్లఫీ కానీ బ్రెడ్ కానీ బాగా సెల్ అయ్యేది. స్పైసీ తినే వాళ్ళకి ఫ్లఫీ నచ్చుతుంది. ఓకే, నార్మల్ మీడియం స్పైసీ తినే వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ నచ్చుతుంది అనమాట. ఓకే, అది ఇందులోనే కాజు బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది అనమాట. కాజు సాల్ట్ లో ఫ్రై చేస్తాం. కాజు సాల్ట్ 30 grams సాల్టెడ్ కాజు వేస్తాం అనమాట ఒక్కొక్క దాంట్లో. ఓకే, ఎంత క్వాంటిటీ చూస్తారా ఎంత ఏంటి అలా అని? ఎవ్రీథింగ్ మెజర్మెంట్ తోనే చేస్తాం అనమాట. యా బ్రో, ఇక్కడ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి చెప్పారు కదా, సో ఇందులో మేము ఒక ట్రై చేద్దాం అనుకున్నాం, ట్రై చేయొచ్చా? చేయండి. యా, ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడ ఫ్లఫీ అన్నారు, ఫ్లఫీ ఆమ్లెట్ ఒకటి, బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి. సో ఒకసారి మనం ఫ్లఫీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో ఒకసారి దాని టేస్ట్ ఎలా ఉందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే వచ్చింది. యాక్చువల్గా దీనిలో మనకి మెయిన్గా ఏమేమి ఉన్నాయంటే మనకి ఫ్లఫీ ఆమ్లెట్ అండ్ ఆనియన్స్, ఇది చిపోట్లే సాస్ అని ఏదో ఒక 0 అయితే చేస్తారంట, అది ఒకటి ఇచ్చారు. అంతేకాకుండా పక్కన మనకి ఈ టమాటా కచప్ ఏదైతే ఉంది మన రెగ్యులర్గా యూజ్ చేసేది అదైతే ఉంది. సో ఒకసారి ముందు టేస్ట్ చేసే ముందు నాకు ఇక్కడ కొన్ని విషయాలు అయితే తెలిసినాయి. దాని గురించి మాట్లాడుకునే ముందు జస్ట్ ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యాక్చువల్గా మనకి ఇది చాలా టైప్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ముందు ఒకసారి టేస్ట్ చూద్దాము. ఫస్ట్ నార్మల్గా ఈ ఫ్లఫీ ఆమ్లెట్ టేస్ట్ చూద్దాము. తర్వాత మనకి ఇక్కడ 2 ketchups ఇచ్చారు కదా, వాటిలో ట్రై చేసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఒక చిన్న బయట తిందాం ఎలా ఉంది ఏంటని. భలే ఉంది. యాక్చువల్గా తింటుంటే ఇది మనం జనరల్గా తింటాం కదా ఆమ్లెట్, అలా లేదు. సాఫ్టీగా స్మూత్గా తింటుంటే అలా నోట్లు వేస్తే అలా కరిగిపోతుంది. యాక్చువల్గా ఇది చూడడానికి ఎంత స్మూత్గా ఉందో దీని మేకింగ్ కూడా చాలా స్మూత్గా డిఫరెంట్గా ఉంది. ఒకసారి దాని మేకింగ్ చూద్దాం ఎలా ఉంది ఏంటని. సో ఇప్పటి వరకు మేకింగ్ అయితే చూసారు కదా. సో ఒకసారి మనకి ఇక్కడ ఫస్ట్ నార్మల్ ట్రై చేస్తాం. ఇక్కడ మనకి ఆనియన్స్తో ఉంది, ఆనియన్స్తో ఒకసారి నార్మల్ ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటంటే ఫ్లఫీ ఆమ్లెట్. సో ఒకసారి నార్మల్ విత్ ఆనియన్స్. సూపర్ ఉంది. యాక్చువల్గా నార్మల్ తింటే కంటే కూడా
ఈ ఆనియన్స్తో తింటే బాగుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు జనరల్గా తింటాం కదా ఆమ్లెట్ ఆనియన్స్తో, సేమ్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం సాఫ్టీగా స్మూతీగా ఉంది. సో పక్కన మనకి టమాటో కచప్ ఉంది. దీనిలో ఒకసారి డిప్ చేసుకొని చూద్దాం ఎలా ఉంది ఏంటని. సో ఓకే, యాక్చువల్గా ఇది మనం దేనిలో ట్రై చేసినా కానీ ఆ ఫ్లేవర్ అయితే మనకి ఎక్కడ తగ్గట్లేదు. సో మనం టమాటా కచప్లో తిన్నాం కదా, మన దీనికి పైన కొంచెం కారం అది జల్లారు. సో ఈ స్పైసీకి దానిలో వచ్చే స్వీట్కి చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఫైనల్లీ చిపోట్లే అని నేను ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం వినడం. యాక్చువల్గా ఇది కొంచెం రెడ్ కొంచెం వైట్ మిక్స్ అయ్యి కచప్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో నేను అదే అనుకున్నాను, కాకపోతే అయితే ఇది మైనస్ కాదు, కెచప్ కాదు, ఇది సపరేట్గా ఒక ఫ్లేవర్ అని చెప్పారు. సో ఇక్కడ మనకి చిపోట్లే ఉంది, దీన్ని ఒకసారి చిపోట్లే సాస్లో నార్మల్గా డిప్ చేసుకొని తిందాము. దీని ఫ్లేవర్ యాక్చువల్గా ఈ మైనస్ ఉంటుంది కదా, సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంది, కాకపోతే కొంచెం మైనస్ రాలేదు, కొంచెం లైట్గా స్వీట్నెస్ తగులుతుంది, కానీ బాగుంది. సో యాక్చువల్గా మనం ఇప్పుడు ట్రై చేసాము, నాకు ఇది బాగా అనిపించింది. కానీ అసలు ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ఐడియా ఎలా వచ్చిందని అన్నడైతే మనకేం చెప్పాడంటే, సో ఇది ఒకసారి యూట్యూబ్లో చూసాడంట. యూట్యూబ్లో చూసి ఇది ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు అన్న ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడు. సో తర్వాత ఏదైనా బిజినెస్ పెడదామని ఆలోచించినప్పుడు అందరిలా కాకుండా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి ఏంటని చెప్పేసి మామూలుగా సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో వచ్చిందనమాట. సో అప్పుడు ఈ వావ్ ఆమ్లెట్ ఏదైతే ఉందో మామూలు అక్కడ యూట్యూబ్లో చూసారనమాట. సో కాకపోతే ఏంటంటే దాన్ని ఒకవైపే కాలుస్తారనమాట. ఇప్పుడు మనకి ఈ ఆమ్లెట్లో మనం ఇందాక మేకింగ్లో చూసినట్లయితే మనకి రెండు పక్కల కాల్చి దాని మీద మనకి ఏదైతే కావాలో బ్రెడ్ కానీ లేకపోతే ఈ కారం కానీ కాజు కానీ మనకి ఏదైతే కావాలో అది ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే జస్ట్ నార్మల్ ఆమ్లెట్ అయితే ఏముంది, గ్లాస్లో తీసుకొని ఆనియన్స్ వేసి లేకపోతే పచ్చిమిర్చి వేసి అలా కలిపేసి మనం తినేస్తాం. కాకపోతే ఇదా కాదు, దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 4-5 ఎగ్స్ తీసుకొని దాన్ని కనీసం ఒక 5 minutes దాన్ని అలా బ్లెండ్ చేస్తారనమాట. సో అందుకే దానిలో ఉన్న ఫ్లఫీనెస్ ఏదైతే ఇప్పుడు మనం నార్మల్గా ట్రై చేసినా కానీ మనకు కొంచెం అలా పొంగులా వస్తుంది, కానీ ఇది మాత్రం బాగా నార్మల్గా ఎక్కువ థిక్గా వస్తుంది. సో ఇది యూట్యూబ్లో చూసిన తర్వాత అన్న ఒకసారి మనం ఒకవైపు కాదు 2 వైపులా కాలిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి 2 వైపులా ట్రై చేశాడంట. సో అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అంట. మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి దీన్నే ఒకటి పెడితే ఎలా ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. సో పెట్టిన తర్వాత ఇది ఎప్పుడైనా కానీ మన వాళ్ళు కొత్త ఐటమ్ ఎప్పుడైనా జనరల్ కానీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు కదా. సో తర్వాత దాని ఆదరణ అలా పెరిగిపోయింది. సో తర్వాత నేను మామూలుగా అడిగి అన్న దీనికి వావ్ ఆమ్లెట్ అని ఎందుకన్నా పేరు పెట్టాడు అన్న చెప్తున్నాడు. ఇది తినగా నాకు వావ్ అనిపించింది, సో అందుకని వావ్ ఆమ్లెట్ పెట్టే అన్నాడు. సో అది నాకు చాలా ఫన్నీగా అంటే డిఫరెంట్గా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి నేను వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ ఆమ్లెట్స్ ఉంటాయి అనుకున్నాను, కాకపోతే ఇక్కడ మనకి కునాఫా ఉంది. కునాఫాలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో కునాఫా మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి దాని మేకింగ్ చూడటం ఎలా ఉంది ఏంటంటే, సో ఇప్పటివరకు ఈ కునాఫా మేకింగ్ చూసారు కదా, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నారు, కాకపోతే అది కూడా చాలా ఎక్కువ సేపు పడుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనకి చూపించినట్టుగానే మేకింగ్లోనే ఒక 5 minutes అయితే దాన్ని కుక్ చేసుకొని పక్కన పెడతారు. తర్వాత మీకు ఏదైతే కావాలో అంటే బ్లూబెర్రీ కానీ నట్టెల్లే కానీ మనకి ఏదైతే ఫ్లేవర్ కావాలో దాని మీద వేసి దాన్ని ఇంకొక 10 minutes ఇస్తాను అనమాట. సో దానికి టోటల్గా ఒక 15 minutes అయితే పడుతుంది. ఈ పఫీ ఆమ్లెట్ మనకి చేతికి ఏదో వచ్చింది ఇప్పుడు తినేస్తున్నాం, కానీ ఇది రావడానికి 20 minutes పడుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక 20 పడుతుందన్న, 30 పడుతుందన్న, 40 పడుతుందన్న, 50 పడుతుందన్న పర్లేదు, మేము వచ్చి తినడానికి. సో తినేసి వెళ్తామన్నారు చెప్పారు. సో ఎందుకు అన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. తింటుంటే టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడ మనం ట్రై చేసాం, మనకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం ఈ ఐడియల్ లేక్ ఫుడ్, దీని పేరు కూడా మార్చారని చెప్పారు కదా, ఇది మనకి హైటెక్ ఫుడ్ పార్క్ అని మార్చారు. సో ఇక్కడికైతే వచ్చాము, ఇక్కడ మనం వావ్ ఆమ్లెట్కి వచ్చాము. సో ఇక్కడ మనం వావ్ ఆమ్లెట్ ఒక ఆమ్లెట్ అయితే ట్రై చేసాము. అది చాలా సాఫ్టీగా ఉంది, చాలా బాగా అనిపించింది. అందులో మనకి ఇచ్చిన ఆనియన్స్తో తింటే ఇంకా బాగుంది. దాంతో కాకుండా ఇంకా టమాటా కెచప్ ఇంకా ఏదో ఇదే చెప్పాడు ఒక పేరు. సో అది కూడా ఇచ్చారు, దానిలో కూడా ట్రై చేసాము. సో మనకి తింటుంటే టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇదే కాకుండా చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదైనా ట్రై చేయండి. ఇక్కడ మనకి ఇదైతే ఫుడ్ చాలా బాగా అనిపించింది, మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. సో అంతేకాకుండా మీ ఏరియాలో కూడా ఇలా డిఫరెంట్ ఫుడ్ ఉంటే చెప్పండి, మేము అక్కడికి వస్తాం, ఆ ఫుడ్ కూడా తినే ప్రయత్నం చేద్దాం, దాన్ని మా సబ్స్క్రైబర్లకు చెప్పే ప్రయత్నం చేద్దాం. సో అంతే. సో చూసారు కదా వాటి వీడియో, ఇలాంటి మంచి కంటెంట్ ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తున్నట్టు. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.